నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్ నుంచి ఇండియాకు, ఇండియా నుంచి కువైట్కు కువైట్ ఎయిర్వేస్ మరియు జజీరా ఎయిర్వేస్ విమానాలు మాత్రమే నడుస్తూ ఉన్నాయన్నమాట. దీంతో కువైట్లో ఉన్న భారతీయులైతే తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎందుకంటే కానీ టికెట్ల ధరలు మనం చూసుకుంటే కానీ 80,000 90,000 అని చెప్పేసి భారీగా పెంచేశారనమాట. సౌదీ అరేబియా మీదుగా వచ్చినప్పుడు ఎంత టికెట్ ధర ఉందో ప్రస్తుతం డైరెక్ట్ విమానాలు నడుపుతూ ఉన్నా కానీ దాదాపు అంతే విమాన టికెట్ల ధరలు ఉన్నాయన్నమాట. అలాగే కువైట్ నుంచి ఇండియాకు వెళ్ళాలంటే కానీ 200 దినార్ల నుంచి 250 దినార్ల మధ్య టికెట్లు ఉన్నట్లయితే చాలా ట్రావెల్ ఏజెన్సీలు తెలుపుతూ ఉన్నాయి. ప్రస్తుతం కువైట్ ఎయిర్వేస్ మనం చూసుకుంటే విమానాలు రద్దు చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. అలాగే కువైట్లో ఉన్న ఇండియన్ ఎంబసీ అధికారి పరిమితా త్రిపాఠి గారు కూడా భారతదేశం నుంచి విమానాలు నడిపేందుకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి కువైట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారులతో సమావేశం నిర్వహించారనమాట. ఆ యొక్క విమానాలు ఇండియాకు సంబంధించి ఎయిర్ ఇండియా కానీ, ఇండిగో కానీ, ఆకాశ ఎయిర్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క విమానాలు నడిపితే కానీ టికెట్ల ధరలు అమాంతం పడిపోయే అవకాశం ఉందన్నమాట. ప్రస్తుతం ఎవరైనా ఇండియాకు వెళ్ళాలన్నా, ఇండియా నుంచి కువైట్కు రావాలన్నా సరే కానీ విమాన టికెట్ల ధరలు భారీగా పెరిగిపోయాయన్నమాట. దీంతో సామాన్యంగా ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో, ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండియాకు ప్రయాణించాలన్నా, ఇండియా నుంచి కువైట్కు రావాలన్నా సరే కానీ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారన్నమాట. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు మీరు టికెట్ బుక్ చేసుకొని ఉంటే టికెట్ ధర ఎంత ఉందని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి అన్న. చాలామంది అయితే టికెట్ల ధరలు పెరిగిపోయాయి, ఏం చేయాలని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు. విమానాలు మళ్ళీ తిరిగి ప్రారంభమయ్యేంత వరకు, ఇండియా నుంచి వచ్చే విమానాలు తిరిగి ప్రారంభమయ్యేంత వరకు కువైట్ ఎయిర్వేస్ లేదా జజీరా ఎయిర్వేస్ విమానాల సంఖ్య పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. కాబట్టి దీనిపైన కువైట్ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. మళ్ళీ గల్ఫ్ దేశాల ప్రాంతాలలో మనం చూసుకుంటే కానీ యుద్ధ వాతావరణ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో కొత్త విమానాలకు అనుమతి ఇస్తారా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.